ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి నా యొక్క హృదయపూర్వమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క పర్యాయం బైబిల్ గ్రంథం నుంచి మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలని ఆశపడుతున్నాం. ఈ దినం ప్రత్యేకంగా దేవుడు ఎవరెవరితో పాత నిబంధనలో మాట్లాడారు, మరి నూతన నిబంధనలో కూడా ఎవరెవరితో దేవుడు తన ప్రత్యక్షం చేసుకొని వాళ్ళతో మాట్లాడినారని మనం ఒకసారి చూస్తాం. అయితే ఈ దినం మనతో కూడా దేవుడు మాట్లాడుచున్నారా అనేది ఒక ప్రశ్న. కాబట్టి మనం కలిసికట్టుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామంకు ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. మేము ఎప్పుడల్లా నీ సన్నిధి వెతికి వచ్చినప్పుడు ప్రభా, మీరు మాకు కృప దయ చూపించే దేవుడై ఉంటున్నారు. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని ప్రభా మాకు బయలుపరిచే దేవుడుగా ఉంటున్నారు. మాతో మాట్లాడుటకు ఇష్టపడే దేవుడుగా ఉంటున్నారు గనుక ప్రభా, మిమ్మల్ని మేము ఈ సమయంలో ప్రభా పిలుచుచున్నాం. మీరు మా మధ్యలో ఉండి ఈ సత్యాన్ని మాకు బయలుపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా నూతన నిబంధనల నుండి కొన్ని సమయాలు దేవుడు ఏ రీతిగా తన బిడ్డలతో మాట్లాడి వచ్చినారని మనము ఆలోచన చేయాలి. మనము మాట్లాడే ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎటువంటి కష్టాలైనా మనతో ఆయన తన యొక్క మెల్లని స్వరాన్ని వినిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు ఒక మంచి గ్రంథం మన చేతిలో ఇవ్వబడింది. బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయా సమయం ముందు మనకు ఒక ఇంట్యూషన్, మనకు ఒక తలంపులు ఇస్తాడనమాట. ఈ రీతిగా నడుము, మార్గం ఇది, దాంట్లో నువ్వు నడుమని మనకు ఆయన బోధించే దేవుడుగా ఉంటున్నాడు. కొన్ని సమయంలో కొన్ని సిచ్యువేషన్ను పెట్టి మన యొక్క తలంపులకు ఆలోచన ఇస్తాడు. ఈ సిచ్యువేషన్ ఎందుకుగానో దేవుడు పెట్టినాడు, అది పాజిటివా నెగటివా అని మనం ఆలోచన చేస్తాం. కొన్నిసార్లు ఆయన స్వరం వినిపిస్తాడు. కాబట్టి ఈ దినం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటిగా బాప్టిజం ఇచ్చే యోహాన్తో దేవుడు ఎలాగా మాట్లాడాడు. బాప్టిజం ఇచ్చే యోహాన్ను దేవుడు తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. ఒక మాట బైబిల్లో సెలవివ్వబడి ఉంటున్నది. ఎలిజబెత్ ఆమె తన యొక్క ప్రియ బిడ్డ బాప్టిజం ఇచ్చే యోహాన్, ఈ లోకంలో స్త్రీలు కనిన అందరిలోనూ యోహాన్ గొప్పవాడు. ఎందుకంటే ఆయన తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. ఏ స్వామికి ఆయన త్రోవను సరళపరిచే ఒక వ్యక్తిగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన తన యొక్క పని నిమిత్తమై ఆ యొక్క యోర్దాను నది తీరంలో ఆయన బాప్టిజం ఇస్తుండగా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, సదుకేయులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయన దగ్గరికి బాప్టిజం తీసుకునేకి వచ్చారనమాట. అప్పుడు వాళ్ళని అందరినీ కూడా ఆయన గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతకు మీకు దారి చూపించిన వారు ఎవరు అని సెలవిచ్చాడు అనమాట. మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి అని సెలవిస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలు పెట్టబడి ఉంటున్నది. ఎవరైతే మారు మనసు లేదో వాళ్ళని అగ్నిలో పారవేస్తారని వాక్యంలో హెచ్చరిస్తూ వస్తున్నాడు. అయితే ఇంకొక మాట ఆయన సెలవిస్తున్నాడు. ఏమనగా, నా వెనక ఒక అతను వస్తున్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు మోయట కూడా నేను పాత్రను కానని ఆయన సెలవిచ్చినప్పుడు ఆయన అగ్నితోనూ నీకు బాప్టిజం ఇస్తాడని సెలవిస్తాడు, పరిశుద్ధాత్మతోనూ బాప్టిజం ఇస్తాడని సెలవిస్తాడు. అయితే యేసయ్య అప్పుడు వచ్చినప్పుడు ఆయనకు చూపింపబడింది. మొట్టమొదటిగా బాప్టిజం ఇచ్చే యోహానుకు పరలోకం నుండి ఒక స్వరం వినబడింది అనమాట. సడన్లీ ఎ వాయిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్ సేయింగ్, దిస్ ఈస్ మై బిలవర్డ్ సన్ ఇన్ వూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తాను అని ఒక స్వరం వినబడింది అనమాట. అదే కాకుండా ఆయన బాప్టిజం ఇచ్చేటప్పుడు ఆయన పైన, యేసయ్య పైన పావురం వాలినట్లు ఆయనకు చూపెట్టబడింది దర్శనంలో. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, ఈయననే ఈ లోకాన్ని కాపాడిపోయే ఒక రక్షకుడు, ఈ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని సూటిగా దేవుడు ఆయనతో మాట్లాడు. చూడండి ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. పరలోకం నుండి ఒక నరునికి ఆయన ఆ యొక్క ఆకాశాన్ని తెరిచి ఆ యొక్క పావురాలు ఆయన మీద పెట్టి, ఈయనే నా ప్రియ కుమారుడు, నాయన రెండు చెవులు తెరిచి ఆయనతో మాట్లాడినట్లు చూస్తాం. ఓరల్ రాబర్ట్స్ కూడా ఇలాగా అనుభవం పొందాడు. ఆయన ఎక్కడో ఆడుతుండగా ఆ యొక్క చెవులను దేవుడు తెరిచినట్లు మనకు చదువుతాం. అక్కడ ఏమంటే ఆ నరకం ఒక కేక ఆయనకు వినబడిందంట, ఓరల్ రాబర్ట్స్. అప్పుడు ఆయన తను ఆడుతూ నిలిచి దేవుని దగ్గర సరెండర్ అయ్యి దేవుని కోసం గొప్ప
కార్యాలు చేశాడు. ఒక గొప్ప యూనివర్సిటీ ఆయన ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ అని ఉంటున్నది. అంటే అలాగ ప్రజలు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినారనమాట. అలాగనే బాప్టిజం ఇచ్చి యోహాన్ కూడా విన్నాడు. ఇంకా రెండవసారి మనం మత్తయి సువార్త 17 అధ్యాయంలో మనము చూస్తాం. అక్కడ చూస్తే దేవుడు పస్కా తర్వాత పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురిని కూడా పిలుచుకొని ఆయన ఒక రూపాంతరం చెందు కొండకు ఆయన వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. 17వ అధ్యాయము ఇక్కడ 5వ మాట మనం చూస్తాం అన్నమాట. ఆయన వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని కొండ పైన వెళ్ళి తన యొక్క మరణ పునరుత్థానం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఒక మేఘం వాళ్ళని క్రమ్ముకుంటున్నది. ఆ సమయంలో మోషేను, ఏలియాను వాళ్ళతో వచ్చి యేసేతో మాట్లాడతారు. అయితే వీళ్ళు మిక్కిలి భయపడిపోయినారు అన్నమాట. ఈ యొక్క పేదరు వాళ్ళందరూ వెంటనే ఒక మేఘం వాళ్ళని కప్పుకుంటది. అయితే యేసే మాత్రం ప్రకాశమైన ముఖము, ఆ యొక్క బట్టలు ఒక తెల్లని వస్త్రం ధరించి ఆయన మాత్రం కనబడుతున్నారు. ఆ సమయంలో కూడా ఆ మేఘం నుండి ఒక గొప్ప స్వరం వినబడుతుంది. ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈస్ మై బిలవర్డ్ సన్. ఇక్కడ కూడా ఆ మాటే ఉంటున్నది అనమాట. ఈస్ మై బిలవర్డ్ సన్ ఇన్ ఊమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్, హియర్ హిమ్. ఆయన మాట వినుడి అని ఒక శబ్దం వినబడుతుంది అనమాట. వెంటనే పేతురు, యోహాను వాళ్ళందరూ నేల మీద పడిపోయినారు భయంతో. అయితే వాళ్ళు కనుదర్శి చూచినప్పుడు ఏలియాను, మోషేను అక్కడ లేదు, ఒక యేసయ్యను మాత్రం అక్కడ చూడగలిగినారు అనమాట. అంటే అర్థం ఏమంటే ఈయనే నా ప్రియ కుమారుడని అక్కడ బయలుపరిచినారు. మీరు భయపడవద్దు లే అని వాళ్ళకు తెలియపరుస్తున్నారు. చూడండి, ఆ యొక్క సిచ్యుయేషన్ చూసిన తర్వాత పేతురు ఏమంటున్నాడంటే గొప్ప దర్శనాన్ని మేము చూడగలిగినాము అని మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తే చక్కగా చెప్తున్నాడు. ఫర్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ ద హానర్ అండ్ గ్లోరీ విచ్ such a voice came to him from the excellent glory, this is my beloved son in whom I am well pleased. And he heard the voice which came from heaven when we were with him on the holy mountain. పేతురు తను రాసిన పత్రికలో తన యొక్క అనుభవాన్ని ఇక్కడ రాసి ఉంటున్నాడు అనమాట. మేము ఆయనతో పాటు కలిసి ఉన్నప్పుడు పరలోకం నుంచి ఆ శబ్దాన్ని మేము విన్నాము అని ఆయన తేటతెలిగా సెలవిస్తున్నాడు. ఎంతో ఆర్డినరీ మ్యాన్ పేతురు. అయితే అలాంటి వానికి ఒక గొప్ప అనుభవం కలిగింది. దేవుని యొక్క స్వరాన్ని, పరలోకం నుండి యొక్క స్వరం వినబడింది. ఆ యొక్క స్వరాన్ని ఆయన వినగలిగిన స్థితిలో వచ్చినాడు. అందుకే ఆయన ఒక బండగా నిలబడినాడు. ఆయన మీదనే దేవుడు తన యొక్క సంఘాన్ని కట్టినట్లు మనము చూస్తాం. కాబట్టి ఈ దినంలో మనం కూడా ఆయన స్వరాన్ని వినగలుగుతామా? మరి యొక్క పర్యాయం మనం యోహాను సువార్తలు కూడా చూచినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటున్నది. అక్కడ స్వరం అనగా యోహాను సువార్త 12వ అధ్యాయము 28 వచనము. 12వ అధ్యాయం 28 వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు ఏమని రాయబడింది? ఫాదర్ గ్లోరిఫై యువర్ నేమ్, దెన్ అ వాయిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్ సేయింగ్ ఐ హ్యావ్ బోత్ గ్లోరిఫైడ్ ఇట్ అండ్ విల్ గ్లోరిఫై ఇట్ అగైన్. నేను మహిమ పరచి ఉన్నాను, ఇంకను మహిమ పరుస్తున్నానంట. అంటే అంతకుముందు ఏమన్నా అన్నాడంటే, నౌ మై సోల్ ఇస్ ట్రబుల్డ్ అండ్ వాట్ షల్ ఐ సే, ఫాదర్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ అవర్, బట్ ఫర్ దిస్ పర్పస్ ఐ కేమ్ టు దిస్ అవర్ అంటున్నాడు. ఆయన యొక్క ఆత్మ ఎంతో భారము, వేదన పొందుతున్నది ముందు వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన తండ్రికి మొరబెట్టుకుంటున్నాడు అనమాట. అయితే ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఈ వెరీ పర్పస్ కోసమే ఈ లోకానికి నేను వచ్చినాను కదా అని అంగీకరిస్తున్నారు, సరెండర్ అవుతున్నారు. ఆ సమయంలో తండ్రి మహిమపరచండి మీ నామాన్ని అనేటప్పుడు, నేను మహిమపరచి ఉన్నాను, ఇంకనూ మహిమపరుస్తానని ఒక గొప్ప శబ్దం ఆకాశం నుండి వచ్చి ఉన్నది అనమాట. దిస్ ఈస్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్, 3 times మనము ఈ యొక్క స్వరాన్ని యొక్క గ్రంథంలో మత్తయిలోను యోహాన్లను మనం చూస్తాం. చూడండి, గాడ్ హస్ ఓపెన్ ద హెవెన్ టు స్పీక్ టు యూ. మనతో మాట్లాడాలని దేవుడు తన యొక్క ఆకాశాన్ని తెరిచినట్లు మనము చూస్తాం. ఈ స్వరమన్నీ కూడా విన్న తర్వాత కూడా మనం ఆయనలో నమ్మకం ఉండకుండా జీవిస్తే అది ఎంతో బాధకరమైనది. అందుకే దేవుడు ఏమంటున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 27లో, జీసస్ సెడ్ మై షీప్ లిసన్ టు మై వాయిస్, ఐ నో దమ్ అండ్ దే ఫాలో మీ. నా యొక్క గొర్రెలను నేను ఎరుగుదును, అవి నా స్వరం వింటాదని రూఢిగా ఆయన సెలవిస్తున్నాడు. ఆర్ వి లిసనింగ్ టు హిస్ వాయిస్ టుడే? మన యొక్క చెవులని పరలోకం వైపు మనం పెట్టగలుగుతున్నామా? కొలెషీ 3లో మనం చూస్తాం,
క్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారైతే పైనుండి వాటిని మనము వెతకాలని వాక్యము మనకు సెలవిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ 3:7 ఏమంటున్నారంటే, టుడే ఇఫ్ యు హియర్ హిస్ వాయిస్ డూ నాట్ హార్డన్ యువర్ హార్ట్. ఈ దినంలో మీ యొక్క పితరులు ఏ రీతిగా ఆ కాలంలో అరణ్యంలో నాకు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకి మన్నా కావాలంటే ఇచ్చినాను, నీళ్లు కావాలంటే నేను ఇచ్చినాను, వాళ్ళు నన్ను శోధించిరి. అయితే ఈ దినం మీరు నా స్వరం వినే ఎడల మీ హృదయాన్ని కాఠినం చేసుకోవద్దని దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు అనమాట. మరి ఒక మాట ఏం సెలవిస్తున్నారంటే, హెబ్రీ మొదటి నుంచి 2 వచనం ఏమంటే, గాడ్ స్పోక్ ఇన్ దిస్ పాస్ట్ త్రూ ప్రాఫిట్స్ బట్ నౌ స్పీక్స్ త్రూ ఈ సన్ జీసస్ క్రైస్ట్. ఆ దినములలో దేవుడు ప్రవక్తల ద్వారా మనలతో మాట్లాడుతూ వచ్చారు. చూడండి, దావీదు కానివ్వండి, సాలమన్ కానివ్వండి, వాళ్ళతో దేవుడు ప్రాఫిట్స్ ను పెట్టారు. ఎలీషా, హెచ్కేలు, యెషయా అందరిని పెట్టాడు అనమాట. దానియేలు, గొప్ప గొప్ప ప్రవర్తలు ఉన్నారు, సమయలు. కాబట్టి వాళ్ళని పిలిచి ఏమైనా మంచి మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చిందా అని వాళ్ళు అడుగుతారనమాట. అయితే కొన్ని స్థలములలో కూడా మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా, దావీదైతే తన యొక్క సైన్యం అంతా పోగొట్టుకునేటప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రవర్తన అడిగినప్పుడు నేను వెళ్ళి ఆ దండును తీసుకొని రాగలుగుతానంటే నువ్వు వెళ్ళుమని ఆ యొక్క ప్రవర్త సెలవిచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి దే ఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రాఫిట్స్. అయితే హిబ్రూ పత్రికలు ఏమంటున్నాడంటే, ఆ దినములలో ప్రవర్తన ద్వారా మాట్లాడాడు. అయితే ఈ దినం నీతోనూ నాతోనూ యేసయ్య తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు అనమాట. డైరెక్ట్, వీ హ్యావ్ ద డైరెక్ట్ యాక్సెస్. ఇంకా చెప్పాలంటే మోషే కాలంలో ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర ప్రజలందరూ కూడా నిలబడి అక్కడ వాళ్ళు తన పాపాలన్నీ ఒప్పుకొని ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏం జవాబు వస్తుందని వాళ్ళు బయట వెయిట్ చేయాల. అయితే మోషే అక్కడ బలిపీఠం దగ్గర యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాం, పరిశుద్ధ స్థలం వెళ్ళి ఆ యొక్క బలిపీఠం ఎదుట, మందసం ఎదుట, కరుణాపీఠం నుంచి ఒక స్వరం వినబడి జవాబులు దేవుడు ఇచ్చేవారు ఉన్నారు. అయితే మనకి ఈ దినం ప్రధాన యాజకుడు యేసయ్య మనకు ఉంటున్నాడు. ఏదైనా మనకు అవసరం అయితే వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు దమ్. ఆయనతో మనకు సంబంధం డైరెక్ట్ గా ఉంటున్నది. ఆయన స్వరాన్ని మనము వినగలిగే స్థితిలో మనము ఉంటున్నామని వాక్యము రూఢిగా మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని చదవాల. రోమాపత్రిక 10:17 ఏం సెలవిస్తుందంటే, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఆ వాక్యము మనకు విశ్వాసం ఎలాగ వస్తుంది, ఆ వాక్యాన్ని చదవడం వలన, వినటం వలన. వెన్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ స్పీక్స్ టు యూ డైరెక్ట్లీ. కాబట్టి ఈ దినం వాక్య ధ్యానం చేయుటకు మనం వచ్చినాం. 1 తెస్సలోని 2:13 కూడా ఏం సెలవిస్తుందంటే, ద వర్డ్ ప్రీచ్డ్ ఈస్ రిసీవ్డ్ యాజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు, ద వర్డ్ దట్ ఈస్ ప్రీచ్డ్ ఈస్ ఫ్రమ్ గాడ్, దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. అందుకే ఒక మాట యోహాన్లో ఏముంటున్నదంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, అది ఆ వాక్యం దేవుని యొద్ద ఉంటును, అది మన మధ్యలో ఆయన దిగి వచ్చినాడు, శారీరధారి ఆయన మన మధ్యలోకి దిగి వచ్చినాడని వాక్యం సెలవిస్తుంది. సో టుడే యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మేబీ, ఏది ఏమైనా కానీ ఆయన స్వరం వినాలంటే వాక్యం అనే లోతులోకి మనము వెళ్ళాలా. వాక్యం చదివినప్పుడు ఆయన యొక్క స్వరం మనకు తేట తెలియగా కనపరుస్తుంది అనమాట. కొన్నిసార్లు మనం ఏ రీతిగా చేయాలనేటప్పుడు వెంటనే దేవుడు మాట ఇచ్చాడు అనమాట. మనం ఇప్పుడు నేను ఒక అంశం కొరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత ప్రభా నాతో మాట్లాడమని అడిగినప్పుడు రూఢిగా ఆయన ఏమని చూపించినాడంటే, 2వ క్రానికల్ అంటే దినవృత్తాంతము 34 అధ్యాయము 27వ వచనంతో ఆయన మాట్లాడాడు. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినావు గనుక నీ యొక్క విజ్ఞాపాన్ని నేను ఆలకిస్తానని డైరెక్ట్ గా దేవుడు మాట్లాడాడు అనమాట. అంతేకాకుండా అనేక పర్యాయం దేవుడు తన మాటను రుజువు చేశాడు అనమాట. ఒకసారి ఆదిలోనే నీ యొక్క కుటుంబం, నీ ప్రాణాన్ని నేను కాపాడువాడు అనే ఒక వాగ్దానం కుటుంబం అంతటికి వచ్చిందనమాట. ఆ సంవత్సరము మే నెలలో ఒక గొప్ప యాక్సిడెంట్ జరిగింది. అయితే దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని పొల్లు పోకుండా నెరవేర్చినాడు అనమాట. అందరి ప్రాణం తప్పింపబడి కాపాడబడినాం. వీ నీడ్ టు రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూఆర్ వాకింగ్ వెరీ క్లోజ్ విత్ ద లార్డ్, మనం దేవునితో పాటు నడిచినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. దినవృత్తాంతంలో ఒక మాట రాయబడి ఉంటున్నది, అదేమంటే మనం ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మన తట్టు తిరుగుతాడు, మనం లోకం వైపు తిరిగిన ఎడల ఆయన మన తట్టు తిరుగడు. కాబట్టి మనము ఇది దినములలో లోకంలో మనం నడిచినప్పుడు
వీ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద లార్డ్. ఆయనతో సత్సంబంధం కలిగి మనము జీవించాల. ఈ నూతన నిబంధన అంతా కూడా దేవుడు ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు. ఇంకా లెటర్స్ టు పాల్ లో మనం చూస్తే ఆ యొక్క దమస్కు మార్గంలో వెళ్ళిన ఆ యొక్క పౌలుతో కూడా దేవుడు మాట్లాడినాడు. ఆయన మధ్యాహ్న కాల సమయంలో దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు 9వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 9th చాప్టర్ మనం చూసినప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక వెలుగు వచ్చింది అనమాట. మధ్యాహ్న సమయంలో ఆయన వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. నేల మీద పడి సౌలా సౌలా నువ్వు ఏల నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము వినగా, ప్రభువా నువ్వు ఎవడని అతడు అడుగగా ఆయన నేను నువ్వు హింసించున్న యేసు అని చెప్పగా, లేచి పట్టణంలోకి నువ్వు వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో నీకు తెలియపరచబడను అని ఆ యొక్క స్వరం వింటున్నాడు. చూడండి, ఈజ్ అ గాడ్ హూ స్పీక్స్ టు పీపుల్. డైరెక్ట్ గా పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు హింసిస్తున్నా యేసు నేను అని సెలవిస్తున్నాడు. వెంటనే ఆయన సరెండర్ అయినట్లు మనం చూస్తాం. ఆ యొక్క స్వరాన్ని పట్టుకొని ఆ స్వరం ద్వారా ఆయన స్పందింపబడి తన జీవిత కాలమంతా కూడా దేవునికి సరెండర్ అయినాడు అనమాట. అనేక సంఘాలను కట్టగలిగినాడు. గలేషియన్స్ లో ఆయన ఏమంటున్నాడు, నేను ప్రకటించిన సువార్త మరి మనుషుల ద్వారా నేను నేర్చుకునేది కాదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచటం వలననే అది నాకు తెలియను అని ఆయన గలేషియన్స్ లో సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఈ వాస్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడ్డాడు. చూడండి, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 13:2-4 మనం చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకై వారిని నాకు ప్రత్యేక పరచుమని వారితో చెప్పెను. అందట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపెను. అక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఈ సేవకి ఎవరిని పంపాలా అని వాళ్ళు డిసైడ్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ తానే వాళ్ళతో మాట్లాడుచున్నాడు. ఏ రీతిగా మాట్లాడుచున్నాడు? సౌలును బర్నబాను నేను ఎన్నుకున్నాను, నా యొక్క సేవా పరిచయ కోసం నేను వాళ్ళని పిలిచినానని సెలవిచ్చి వాళ్ళని ప్రత్యేకపరచమని వారితో చెప్పాను వాక్యం ఉంది. చూడండి, మనము ఒక చోట స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఆ రీతిగా ఆ దినములలో ఆది అపోస్తులు దేవుని స్వరం విన్నారు, వాళ్ళు నడిచారు అనమాట. ఈ దినంలో అటువంటి అనుభవములు మనం రాగలుగుతామా? ఇంకొక మాట కూడా మనం చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ 16th చాప్టర్ 6-10 వరకు చూస్తే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచెను. చూడండి, ఫలానా స్థలంకు ఆసియాలో వాళ్ళ సమయంలో వెళ్ళాలని వాళ్ళు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దానే వాళ్ళని ఆటంకపరిచింది. అయితే మాసిడోనియాకు వెళ్ళమని వాళ్ళకు ఒక దర్శనం ఇచ్చింది. ఒక రాత్రికాల సమయంలో ఒక మనుషుడు పౌలుకు దర్శనంలో కనబడి ఆయనతో మా యొక్క మాసిడోనియాకు రమ్మని పిలిచినట్లు ఒక దర్శనం చూశాడు. ఆ యొక్క దర్శనం దేవుని దగ్గర నుంచి వచ్చిందని రూఢిగా ఆయన నమ్మి ఆయన మాసిడోనియాకు వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. హి హస్ బీన్ గైడెడ్ ఎవ్రీ టైమ్ బై ద లార్డ్. ఇంకా కూడా మనము ఆలోచన చేసి చూసినట్లయితే, ఒకానప్పుడు ఆయన ఓడలో ప్రవేశించినప్పుడు 3 దినములు భయంకరమైన తుఫాన్లు ఉన్నాయి. అయితే ఆ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దాన్ని మరలా ఆయనను హెచ్చరిస్తూ, డు నాట్ ఫియర్, నువ్వును నీతో పాటు ఉండే 270 మంది కూడా కాపాడబడతారు, మీరు అక్కడ కైసరు ఎదురుగా నిలబడవలసి ఉంటున్నది అని పరిశుద్ధాత్మ ఆయనను హెచ్చరిస్తున్నాడు. ఆ స్వరం ఆ రాత్రి విన్న తర్వాత ఆయనను ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా లేచి భోజనం చేసి నిశ్శబ్దంగా వాళ్ళు నిద్రపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. when you receive the word of God, when you hear the voice of God, you get the peace within yourself. మనం అంతే, ఈ లోకంలో ఎవరి మాటను కూడా మనము గ్యారంటీ తీసుకోలేం. ఎందుకంటే వాళ్ళు అశాశ్వతమైన వాళ్ళు. శాశ్వతమైన దేవుని యొక్క స్వరం మనం వినగలగాలన్నమాట. ఆ మెల్లని స్వరాన్ని మనము లోబడాలి. అయితే మనం ఆది కాలంలో కూడా కొంతమందితో దేవుడు మాట్లాడాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, దావీదు యొక్క కార్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే 29:4, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ పవర్ఫుల్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మెజెస్టిక్. ఆయన యొక్క స్వరము బలము కలిగినది అని చెప్తున్నాడు అనమాట. స్ట్రెంగ్త్ కలిగినది, పవర్ఫుల్. ద వాయిస్ ఆఫ్ లార్డ్ ఇస్ మెజెస్టిక్ అని సెలవిస్తున్నాడు. ఆ యొక్క స్వరానికి మనము లోబడాలి. అంతేకాకుండా దేవుడు అనేక పర్యాయం యొక్క సృష్టి ద్వారా కూడా మనతో మాట్లాడి ఉంటున్నారు. చూడండి, యోనా
ఆయన దేవుని మాట వినకుండా ఆ యొక్క తర్షీసు పట్టణానికి వెళ్ళుచున్నాడు. యోనాను దేవుడు నినివేకు వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకు సువార్తను ప్రకటించు, మారు మనసు పొందాల వాళ్ళని చెప్పింటగా, అయితే యోన ఆయన మాట వినలే. అయితే దేవుడు సముద్రం ద్వారా యోనతో మాట్లాడిస్తున్నాడు. అక్కడ సముద్రంలో అలజడలు లేచినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్యులు వాళ్ళు అడుగుతున్నారు, మేమందరం మా దేవునికి ప్రార్థన చేస్తున్నాం, నువ్వు నిద్రపోతున్నావు అని అడిగినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఆయన నేను ఎబ్రిల దేవుని ఒక సేవకుడును, ఆయన మాటకు వినకుండా నేను వేరు విధంగా పారిపోతున్నాను, నా వల్లనే ఈ తుఫాన్ కలిగిందని ఆయన గ్రహించగలిగాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో చీటు యోనా మీదకి వచ్చింది. కాబట్టి ఆయనను తీసి సముద్రంలో వేసినప్పుడు ఆ సముద్రము నిమ్మలమైందని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొన్నిసార్లు ద సిచ్యుయేషన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఇది ఎందుకు వచ్చింది, దేవుని తన స్వరాన్ని అక్కడ వినిపిస్తున్నాడు. ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ లో, ఆ యొక్క సిచ్యుయేషన్ లో దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగనే బిలేయాం కూడా వెళుతున్నాడు, ఇస్రాయేల్ను ఆశీర్వదించుటకు వెళుచున్నానని చెప్పి హృదయంలో వాళ్ళని శపించాలా, డబ్బు తీసుకోవాలని ఆశతో బిలేయాం వెళ్ళినప్పుడు అక్కడ గాడిద ద్వారా దేవుడు మాట్లాడినాడు అనమాట. కాబట్టి హీ కెన్ టేక్ ఎనీబడి. అలాగనే ఎలైజాను కూడా మనం చూస్తాం, ఎలైజాతో కాకోలంతో ఆయన భోజనం పెట్టినట్లు మనం చూస్తాం. ఇంకా కూడా ఎలైజాతో మెల్లని స్వరంతో కూడా దేవుడు మాట్లాడినాడు. మొదటి రాజులు 19:12 మనం చూస్తే అక్కడ ఒక మాట వినబడుతుంది. ఆయన బద్రి వృక్షం దగ్గర కూర్చున్నటప్పుడు, నా ప్రాణంను తీసుకో ప్రభా, ఇంకను నేను నీ సేవ చేయలేనని ఆయాసకరంగా ఉండేటప్పుడు ఆయన దేవదూతలతో భోజనం పెట్టి లేపి ఆయనను వెళ్ళుమంటున్నాడు. అయితే ఆయన ఒక గుగలో ఉండి దాక్కొని ఏం జరుగుతుందని చూచినప్పుడు అక్కడ భయంకరమైన గాలి లేపుతాదనమాట. బలమైన పెరుగాలి లేచును, యెహోవా గాలిలో ప్రవేశం కనబడలేదు. గాలిలో అటు తర్వాత భూకంపు కలిగెను, ఆ భూకంపులను యెహోవా ప్రత్యక్ష లేదనమాట. కాబట్టి మెరుపులు పుట్టెను, ఆ సమయంలో కూడా ఆ యొక్క యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షం ఏమాత్రం కనపడలేదు. అటు తర్వాత ఒక నిమ్మలమైన మిక్కిలి నిమ్మలంగా మాటలు వినబడినాయి, స్వరము వినబడింది, దేవుని యొక్క స్వరం. ఏలియా, ఇక్కడ నీకేం పని అని ఆయన అడుగగా అప్పుడు చెప్తున్నాడు, నేను ఒక్కని మాత్రం ప్రభా నీకోసం వైరాగ్యంగా నిలబడినానని ఏలియాస్ చెప్తున్నాడు. లేదు, 7,000 మంది నా కోసం వైరాగ్యంగా ఉండే వాళ్ళని మేము సిద్ధపరిచి ఉన్నామని చెప్పి అటు తర్వాత తను ఎలీషాను అభిషేకం చేయవలసి ఉంటున్నదని ఆయన దేవుడు మాట్లాడుచున్నాడు. సో వి హావ్ అ గాడ్ హూ స్పీక్స్ టు అస్. అంతేకాకుండా పాత నిబంధనలు మనం చూస్తే మనకందరికి తెలుసు, ఎంతో మందితో దేవుడు మాట్లాడాడు అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ అబ్రహాం, ఇంకా కూడా అబ్రహాం కంటే ముందుగా కూడా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ ఏదైనా తోటంలో వాళ్ళు భయపడి ఉన్నటప్పుడు ఆదాము అవ్వతో ఆ యొక్క స్వరం అనమాట, మెల్లని స్వరం వాళ్ళు బాగా వినేవారు. అయితే ఈసారి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు భయపడి దాక్కొని ఆయన స్వరంకు లోబడకుండా భయపడుతున్నారనమాట. ఆ కార్యాన్ని మనము మొట్టమొదటిగా చూస్తాము. అది ఎక్కడంటే జెనిసిస్ 1st చాప్టర్ 3rd చాప్టర్ 8th వర్డ్ అనమాట. ఏమంటే, చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా స్వరము వినిది. చూడండి, ఆయన యొక్క స్వరం విన్నారనమాట. అంటే అప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. చల్లని పూట వాళ్ళు తిరుగుచుండగా ఆదమ తోటలో సంచరించుచుండగా యెహోవా దేవుడైన యెహోవా స్వరము వాళ్ళు వినగలిగినారు మొట్టమొదటిగా. అటు తర్వాత నోహకు కూడా దేవుడు మాట్లాడాడు. అయ్యా, ఈ కాలంలో మనుషులందరూ కూడా నేను సృష్టించిన ఈ జనాంగం నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు, వాళ్ళ విషయమై నేను సంతాపపడుతున్నానని సెలవిచ్చి ఈ యొక్క భూమిని నేను నాశనం చేస్తున్నాను, జల ప్రవాహంతో ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, జనులందరినీ నేను నాశనం చేయబోతున్నానని సిద్ధిసార ఒక కొమ్మను తీసుకొని నీ ఓడను సిద్ధపరచుకొని నువ్వును నీ కుటుంబము కాపాడబడతారని దేవుడు నోహతో మాట్లాడతారు. అటు తర్వాత అబ్రహాంతో ఎన్నో పర్యాయం దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనగా, అబ్రహాము, నువ్వు నీ యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపిస్తున్న ఆ దేశంకు బయలుదేరి వెళ్ళుమంటున్నాడు. వాళ్ళందరూ కూడా దేవుని వెంబడగలిగినారు. ఎందుకంటే వాళ్ళలో ఉండే యొక్క ఫెయిత్, ఒక విశ్వాసం అనమాట, దేవుని కోసం వాళ్ళు వైరాగ్యంగా నిలబడగలిగినారు. కాబట్టి ఆ స్వరం విన్న వెంటనే దే వాక్డ్ విత్ ఫెయిత్. అయితే ఈ కాలంలో అనేక మంది మనం తోమాల్లాగా ఉన్నాం. నీ యొక్క ఆ యొక్క గాయంలో బ్రేలు పెడితే గాని నేను నిన్ను నమ్మలేను ప్రభా అని ఎన్నో అదిశ్యాలు మన యొక్క జీవితంలో దేవుడు చేసినప్పటికీ
ఆయన స్వరం మనం వినలేకపోతున్నాం. కాబట్టి వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. మనం కూడా మనల్ని ప్రశ్న వేసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ గాడ్ హెస్ బిన్ స్పీకింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఇంకా కూడా మనం చూస్తే వాక్యం ద్వారా మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. 2వ తిమోతి మనం చూస్తే 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూస్తాము. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. అందులో మనం చూస్తే all scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction and for రైచియస్నెస్. మనకందరికి వాక్యం ఎనవబడింది. ఈ వాక్యం అంతే కూడా కాకుండా దాని ముందు వాక్యం కూడా చూస్తే, అండ్ దట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ హ్యావ్ నోన్ ద హోలీ స్క్రిప్చర్స్ విచ్ ఆర్ ఏబుల్ టు మేక్ యూ వైస్ ఫర్ సాల్వేషన్ త్రూ ఫెయిత్ విచ్ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్. నీ యొక్క యవ్వనముల నుండి, బాల్యముల నుండి నీ యొక్క వాక్యాన్ని నువ్వు వినిస్తున్నావు. కాబట్టి ఎవరినూ నీకు బోధించే అవసరం లేదు. ఆ యొక్క వాక్యమే నిన్ను బోధనలో నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వెన్ యూ వాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, God speaks to us through the word. Not only that, the Holy Spirit guides us. ఆ యోహానులో చూసినట్లయితే 14వ అధ్యాయం 26లో మనం చూసినప్పుడు అక్కడ ఏమనిపిస్తుందంటే, సమస్త సత్యంలోకి పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి ఈ దినములలో మనం అనేక పర్యాయము అనేక విషయంలో తొట్టిల్లిపోతున్నాం. కాబట్టి ఆయన స్వరం లేని యొక్క పరిస్థితి మనకు ఎందుకు వస్తుందని మనల్ని మనము ప్రశ్న చేసుకోవాలా. ఇప్పుడు ఉన్న వరల్డ్లో చూస్తే ఎన్నో అట్రాక్షన్స్, పీపుల్ ఆర్ బీయింగ్ లెడ్ బై వేరియస్ అట్రాక్షన్స్. వీఆర్ నాట్ సెట్టింగ్ అపార్ట్ టైం ఫర్ హిమ్. దేవునితో గడిచే సమయం మనకు లేదనమాట. కాబట్టి ఒక లూక్వామ్ క్రిస్టియన్స్గా మనం ఈ కాలంలో జీవిస్తున్నాం. ఇటు లోకంలో ఉంటూ అటు దేవుని స్వరం వినాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి మనం ఏం చేయాలంటే, మార్తా మరియా వాళ్ళిద్దరిని దేవుడు మాట్లాడుచున్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది అనమాట. మార్తా అనేక కార్యాలు కోసం ఆమె తాపత్రపడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈస్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన మొట్టమొదటి స్టెప్ ఏమంటే, ఈ లోకంలో మనము మరియలాగా ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వినగలిగిన వారై మనము ఉండాలన్నమాట. లోకంలో ఎన్నో నాయిసెస్ ఉంటాయి. టీవీ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, రకరకాల అట్రాక్షన్స్, మరి ముఖ్యంగా యవనస్తులు. అయితే ఈ దినంలో ఆయన స్వరం నువ్వు వినాలంటే యు నీడ్ టు సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్. యేసు స్వామి దాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఎంతో మంది జనాంగంతో ఉండేటప్పుడు కొన్నిసార్లు ఆయన ఉన్న చోట నుంచి అక్కడి నుంచి ఆయన వేరుపారి పక్కకు వెళ్ళి తండ్రి దగ్గర ప్రార్థన చేసినట్లే చూస్తాం. మనం కూడా మన యొక్క ఇళ్లలో ఒక సపరేట్ గది కల్పించుకొని ఆయనతో సమయం గడపాలన్నమాట. అందుకే దివారాత్రి దీన్ని ధ్యానించేవారు ధన్యులు. మనం అలాగా నెమ్మదిగా ఒక సమయం చూసుకొని ఆయనతో గడిపినప్పుడు తన యొక్క మెల్లని స్వరాన్ని మనము వినగలిగినాం. మొన్నటి దినం నేను ఒక పాట పాడాలని ఆశపడినప్పుడు, ఏం పాడాలని ఆలోచన చేసినప్పుడు నా హృదయం నుంచి ఘనమైన క్రీస్తు కృప కనుకొంటి ఇప్పుడు అనే ఒక స్వరం వినబడింది అనమాట. కాబట్టి ఈజ్ నాట్ ద గాడ్ హూ టాక్స్ ఓన్లీ విత్ అబ్రహాం అండ్ మోసెస్. వాళ్ళతో మాట్లాడిన దేవుడే కాదు, మనతో కూడా ఈ దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. తన స్వరం వినిపిస్తున్నాడు. తన వాక్యం ద్వారా మనల్ని ఓదారుస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఒక చేయంత మేఘం కనబడింది. వెంటనే ఆయన నిరీక్షిస్తూ రథంతో పాటు పరిగెత్తగలిగినాడు. మనం కూడా వెన్ వి ఆస్క్ ఫర్ ఎ సైన్, గాడ్ ఈస్ షోయింగ్ సైన్స్ దీస్ డేస్ ఆల్సో. అంటే ఆయన స్వరం రకరకాలుగా మనం వింటున్నాం. అయితే మనం లోబడుచున్నామా అని మనం చూసుకోవాలి. కొన్నిసార్లు ఆయన స్వరం వినకుండా మనము మన చేదు మనలో నిలిచి ఉండేటప్పుడు, బిట్టర్నెస్ మనలో ఉండేటప్పుడు, ఎవరినైనా మనం క్షమించకుండా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని మనము వినలేం. వీలైనంత వరకు సమస్త జనులతో సమాధానం కలిగి ఉండు అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఆయన సన్నిధానంలో సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఎందుకంటే జక్కయ్య పరిగెత్తినాడు, దేవుని చూడాలని ఆశపడినాడు. అయితే ఆ యొక్క సొసైటీలో ఆయనకు ఒక స్టాంప్ వేశారు, జక్కయ్య ఆయన పాపిష్టి, ఆయన ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడని ఒక చెడ్డ ముద్ర వేశారు. అయితే ఆయన అయితే ఆసక్తితో కలిగి ఆ మేడి చెట్టు ఎక్కి దేవుని చూడాలన్న ఆశతో ఆయన వెళ్ళాడు. అయితే ఎప్పుడైతే దేవుని చూశాడో ఆ స్వరము జక్కయ్య దిగి రమ్మని ఆయనను పిలిచినట్లు చూస్తాం. పేరు పెట్టి నిన్ను నన్ను కూడా ఈ దినం దేవుడు పిలుస్తున్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే యేసేను ఆయన చేరుకున్నాడో
అప్పుడు ఆనందము, సంతోషము ఎక్కడ లేని ఒక సమాధానం ఆయన జీవితంలో కలిగినట్లు మనం చూస్తాం. ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ, నువ్వు ఆ యొక్క స్వరానికి వింటున్నావా? ఆ స్వరాన్ని వినగలిగిన స్థితిలో నువ్వు ఉంటున్నావా? కొన్నిసార్లు మనం నిద్రపోతాం, ఆయనకు దూరం అయిపోతాం, ఈ లోకంలోనికి మనం వెళ్ళిపోతాం, లూక్వామ్ క్రిస్టియన్స్ గా మనం ఉండిపోతున్నాం. అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనకంటూ ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలా. తెల్లవారుజామున ఫలానా సమయంలో నేను ప్రార్థన చేస్తాను, అయితే నా బిడ్డ ఎక్కడ వస్తుంది, ఈ సమయంలో వస్తుంది, నేను ఆ బిడ్డతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సమయంలో మనం వెంటనే అక్కడ మనం దేవునితో కనబడాల. కేవలం ఈ లోకంలో ఉన్న అధికారులకు ఒక సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు పిలిచిన దానికన్నా ఒక అర్ధగంట ముందే మనం ఉంటాం. అయితే దేవాది దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడాలని ఆశపడినప్పుడు ఆయనకంటూ ఒక సమయం మనం కేటాయించేసుకొని ఆ సమయంలో మనం వెళ్ళి ఆయనతో మాట్లాడాలా, ఆయన స్వరం వినాలా. ఈజ్ ద గాడ్ వుడ్ లైక్ టు హియర్ అవర్ వాయిస్. మన యొక్క విన్నపాన్ని ఆయన వినగలిగిన స్థితిలో ఆయన ఉంటున్నాడు. అయితే మనమైతే ఆయన యొక్క మనస్సును ఎరిగి ఆయన రిసీవ్ చేసుకోగలుగుతామని ఒకసారి మనల్ని మనము ప్రశ్న చేసుకోవాలన్నమాట. ఈ యొక్క కొద్ది మాటలను మన యొక్క వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపజేయును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవంగల నాయన యేసయ్య, నీ ఘనమైన నామం ప్రభా మరి యొక్క పర్యాయం వందనాలు 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 స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశం ఆకాశం పట్టజాలన దేవా, అయితే మా మధ్యలోకి ప్రభా మీరు వచ్చి ప్రభా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు ప్రభా. ఇదిగో తండ్రి యొక్క స్వరాన్ని నాయన, ఇదిగో న్యూ టెస్టమెంట్ లో 3 సార్లు మీరు వినిపించినారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటకు చెవియొగ్గడి అని సెలవిచ్చావు ప్రభా. నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను, ఇంకను మహిమపరుస్తానని ముమ్మారు మీరు మాట్లాడారు ప్రభా. అంతేకాకుండా అంతే దినంలో ప్రభా నీ పరిశుద్ధాత్మను మా మీదికి మీరు పంపించి ఉన్నారు ప్రభా. అయా పౌలనైతే నాయన అడుగు అడుగున మీరు నడిపించి ఏ ప్రాంతానికి వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళకూడదని సూటిగా నీ స్వరాన్ని చూపించారు ప్రభా. ఈ దినం ప్రభా మేము నీ యొక్క ఖడ్గాన్ని పట్టుకొని లోకంలో నీ వాక్యాన్ని తీసుకొని వెళ్ళుచున్నాం. మీరు ప్రతినిత్యం మాతో కూడా మాట్లాడే దేవుడుగా ఉంటున్నారు, పేరు పెట్టి మమ్మల్ని పిలిచే దేవుడుగా ఉంటున్నారు. నీ స్వరం వినుటకు మా చెవులను ప్రభా మీరు తెరుమని అడుగుచున్నాం. అలా నాడు ప్రభా బిల్లీ గ్రహాం చెవులను మీరు తెరిచారు, జాన్ వెస్లీ గారి యొక్క చెవులను మీరు తెరిచారు ప్రభా. ఇదిగో బ్రదర్ దినకరన్ గారి యొక్క చెవులను తెరిచారు, అనేక మందికి స్వార్థ చెప్పగలిగారు ప్రభా. వినగలిగిన చెవులను మాకు దయచేయమని, నీ స్వరానికి లోబడే మనసును దయచేయమని, విత్తపడిన వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. అయా నీ యొక్క భక్తులను జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళందరూ నీ కోసం ప్రభా ఇదిగో విశ్వాసంతో వెంబడించారు. నీ స్వరం వినగానే ప్రభా వాళ్ళు నాయన ఒబీడియన్స్ చూపించారు. ఆ రీతిగా ఈ లోకంలో మేము కూడా వెళ్ళుటకు నాయన మా మనసులో సిద్ధపరచమని, నీ గ్రంథముని పట్టుకొని ప్రభా నీ స్వరాన్ని ప్రతినిత్యం మేము వినే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.